పనసకాయలు ఎగ్జైట్ బాప్రే సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి. అట్లా ఉండు గిట్ట చూంచు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోలీస్ స్టేషన్ కదా నాన్న, దండపల్లి పోలీస్ స్టేషన్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. కొంచెం పని ఉండి నేను దండపల్లి పోలీస్ స్టేషన్కి అయితే వచ్చామండి. ఈమె మా చిన్నయారాలండి, మా చిన్నమ్మది వాళ్ళ వైఫ్. ఇక్కడ సివిల్ కానిస్టేబుల్గా డ్యూటీ అయితే చేస్తుంది. మా నాని ఒకసారి రా గిట్ పోయేద్దాం రా అని చెప్పేసి మమ్మల్ని అయితే తీసుకువెళ్తున్నాడు. ఇక మీరు కూడా చూసినట్లు ఉంటుంది కదా ఏందో అని వీడియో అయితే తీశాను, చూడండి. తీసుకెళ్తున్నాడు మెల్లిగా మమ్మల్ని. మా నాని ముందుగానే చూశాడండి. అయితే అతనే తెంప రాకుండా ఎప్పటి నుంచో పనసకాయ తెమ్మని అడుగుతున్నా, చాలా రోజుల నుంచి. నేను కూడా ఎప్పుడు చూడలేదండి పనస చెట్టునైతే. అందుకనే హ్యాపీగా ఫీల్ అవుతానని మెల్లిగా వచ్చి పోదాందా ఇలా అని చెప్పి తీసుకెళ్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది ఆ చెట్టునైతే చూసాక. ఇదేంటి స్టోర్ రూమ్ లాగా ఉన్నది, అన్ని బండ్లు అవి ఉన్నాయి. ఇవన్నీ ఉండే రూమ్లేనా? మీదే మంచిగా ఉంది. ఇవన్నీ స్టోర్లు ఉన్నాయి. అలా నేరడకాయలు కదా, ఇక్కడ ఎవరు లేనట్టున్నారుగా. ఇంత ఘోరంగా ఉంది మరి. అట్లా కాదు, ఇవన్నీ అల్ల నేరడకాయలే, అల్ల నేరడు పండ్లు కదా. అల్ల నేరడు పండ్లు ఇంకో చెట్టు. ఇవన్నీ అల్ల నేరడు పండ్లే. ఎదిగింది చెట్టు. ఉండు వర్షానికి వెళ్ళినాం కదా నాన్న మనం. కాదు, మీరు ఉంటున్న రూమే క్లీన్గా మంచిగా ఉంది. స్టోర్ రూమ్ ఎవరు మరి బయట ఎట్లుంటారు వాళ్ళు డైలీ? అసలు అలుకుపూత అవి చేసుకోరా? అరే బాపు, ఉండి రాక వర్షం లేదు, ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిందిగా. చేస్తాడు ఇంకా నయమే. అంటే వీళ్ళందరూ బండ్లు బయట ఇక్కడికి వచ్చి ప్రైమ్ వెహికల్స్ ఇవన్నీ. ఏమైందా అని మంచిగా ఉన్నది రిపేర్ చేస్తున్నావా ఏంది? ఇదేనా ఈ లీకేజ్ ఏవట అక్కడ నీళ్ళు వస్తలేవా? కొన్ని నీళ్ళు పోతాయి కానీ సెట్ బండ పెట్టిన. ఇవన్నీ వీళ్ళు మళ్ళీ తీసుకుపోరా ఈ వెహికల్స్ అన్నీ? ఇష్టం కదా. ఇవన్నీ గింత ఖరాబ్ అయినాక ఏం తీసుకుపోతారు? కొత్తవి కొనుక్కొని సత్త సవనాన్ని వదిలేస్తారు. అమ్మో, చూస్తున్నబ్బా, నేను ఎప్పుడు చూడలే కదా పోలీస్ స్టేషన్లో ఎట్లుంటాయి అన్నది. మళ్ళీ అందరూ పోలీస్ స్టేషన్కి రావడమే అసలు కదా, అని రావు. పనసకాయలు ఎగ్జైట్ బాప్రే సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా తెలుసా. నిజం బాప్రే సూపర్ ఉన్నాయి. అమ్మ బాప్రే ఇంత సూపర్ ఉన్నాయి నాని. ఇంక పైన ఫుల్ ఉన్నాయి. ఇది పండు అనలేదు కదా ఇంకా. నేను ఎప్పుడు చూడలేదు తెలుసా చిన్నడా.
మెల్లిగా ఎక్కువ. సువర్ణ నాని అట్లా ఉండు. ఐదు ఎందుకు ఉన్నాయి? అమ్మ బాబాయ్ బాగానే ఉన్నాయి. ఇంకా పైన వచ్చుతా ఉన్నది. కాదా ఎవరు తెంపుకోరా? అరే గింతలా నీకు తెలుసా ఈడు ఉన్నదని? అరే బాప్రే. సైడ్కి నిమ్మకాయల చెట్టు ఇవి సుతా ఫుల్ ఉన్నాయి కాయలు. శివవ్వ ఇంకో నిమ్మకాయలు కూడా ఫుల్ ఉన్నాయి. అబ్బో బాగా ఉంది, ఘోరంగా జరుగుతుంది. కానీ ఇవి పండినాయి అసలు. జాగిరి పండినాయి. 5, 6, 7, 8 ఉన్నాయి ఇంకా. అంటే 10 గిట్లా పట్టుకో. నేను ఫస్ట్ టైం నేనైతే చూడడం బాప్రే ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో తెలుసా. మళ్ళీ ఇంత కిందికి మస్తు ఉంటుందా పండు ఊకోటి తెలుపు అప్పుడు సరిపోయి పంపించు. నిజం మస్తు ఉంటుంది తెలుసు. అంతే మీది మంచిగా ఉంది పెద్ద తెంపన్నా తీసుకోవడం అయినా నీకు పెద్దది ఎందుకు చిన్న చాలు వాళ్ళకు పెద్దది మరి అది తెంపాలి కింద గీడ ఒకటి తెంపి రాదు కదా. గీడ దేవుళ్ళు తెంపి చూడాలి పొద్దున కాయ తింటారు. గిట్లనే ఎవరన్నా చూసిన వాళ్ళు తెంపకపోయి ఉంటారు కదా. ఎందుకు అన్ని పట్టుకుపోయి ఒక్కసారి పెట్టుకోవద్దు. ఏదన్నా జిట్టు తాకుద్ది ఉంటే అందం జిట్టు తాకుద్ది. లెక్కల మానం లేదు. బాపే ఏ ఆయిల్ పెట్టి ఇక్కడ చేయాలి. అవన్నీ మనకన్నాడు. ఒక మొలకుంటా మంచిగా ఉండబ్బా నాని. కొమ్మ నాటుతాయి కదా మొలకలే కావచ్చు. ఉంది పర్వాలేదు. ఏ వైరు ఉంది దూరం ఉండు. కాయలు అయిపోయినాయి. చెట్టు కూడా పిక్కపోదాం. ఏది ఏ చెట్టు? అదే చెట్టు కానీ ఎటు చూస్తే బాగానే ఉన్నాయి. ఇటే నేను పట్టుకుంటా. మొలకలు ఉంటే మంచిగా ఉండు. నేను తీసుకోబోదుంటి. అదే గమ్మ అంటకుండా ఆయిల్ రాస్తారు. అంటే మేము కాయలు కాదు కానీ ముంబైలో మా సేటమ్మ డబ్బడు పంపేది. అంటే తీసినాయి డైరెక్ట్ తినుడే. మేము అలా గింజలు మంచిగా వేయించుకొని తినేటోళ్ళం. వేయించుకొని తింటారు బాగా మంచిది. గమ్ము ఉంటుంది. ఫ్రంట్ కెమెరా లేదు నాన్న. కోద్దామా ఇప్పుడే? వద్దు. ఇంకో బాత ఏమో చేస్తుంది. ఇంకొకటి అది ఇంకో గిన్నె ఉంది పాపం. దీనికి వెళ్తే బాగాలేదేమో. వర్షం కొడుతుంది.
ఐ యామ్ యూట్యూబర్, తిరుగుబోతు యూట్యూబర్. ఈ కోతే నా తమ్ముడా. గిటు వారాయి గిటు వారాయి గిటు గిటు కింద దిగిస్తావా? తమ్ముడు కదా, నీవాడు కదా, గట్టి గిటు గిటు చూడు గిటు చూడు. పండినే పండు దిక్కలేదు కదా. చల్లనాడు నువ్వు కింద పడినాడు జారిపడి. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లోపల ఉండే ప్లేస్ను కానీ రూమ్స్ని కానీ బయట నుండి చూసారు కదా. ఇప్పుడైతే వీళ్ళ రూమ్ని అయితే చూపిస్తానండి. కాకపోతే లోపల అందరి ఒకేలాగా ఉండే, వీళ్ళైతే కొంచెం నీట్గా చేసుకున్నారు వాళ్ళకు అనుకూలంగా. వాళ్ళైతే సొంతంగా మనీ పెట్టుకొని పెయింటింగ్ కానీ క్లీన్గా అన్నీ ఏర్పాటు అయితే చేసుకున్నారు. డోర్స్ పెట్టుకోవడం కానీ ఇలా అన్నీ చూడండి, మీకే కనిపిస్తుంది. ఇక వేరే వాళ్ళైతే నేను చూడలేదు. బయట అయితే చూసారు కదా ఎంత డేంజర్గా ఉందో. వీళ్ళది కూడా ఫస్ట్ అలాగే ఉండే, అసలు ఉండాలనుకోలేదట. కాకపోతే లాంగ్ అవుతుంది కదా ఇక్కడ, అందుకని అక్కడనే దగ్గర ఉండడానికని అక్కడ రూమ్ తీసుకున్నారు. ఇవి వచ్చేసి 2 BHK హౌస్ అండి. 2 రూమ్లు, ఒక కిచెన్ హాల్ అయితే ఇచ్చారు. కాకపోతే చాలా కాలం నాటి, చాలా సంవత్సరాల క్రితం వాటి కదా రూమ్స్. కొంచెం ఇందులో ఉండడానికి కూడా చాలా భయం వేస్తుంది. అంటే సీలింగ్ అని అవి అన్నీ పాతబడిపోయాయి కదా, ఇక్కడ పడితే అక్కడనే మనకు సిమెంట్ అన్నది రాలిపోతుంది. ఇక అక్కడ మన ఇష్టం అండి, ఉండడం ఉండకపోవడం వాళ్ళైతే ఎవరు పట్టించుకోరు. కాకపోతే మనకు లాంగ్ అవుతుందని మనమైతే ఇలా నీట్గా చేసుకొని ఉంటున్నాం అన్నట్లు. చాలామంది అయితే భయపడి వాళ్ళ కొంచెం దగ్గర ఉంటారు కదండి, అక్కడి నుంచి అయితే ఇక్కడికి వస్తారట. తక్కువ శాతం అయితే ఇక్కడ ఉంటారండి. అదే కాకుండా ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయండి. అసలు వాటిని చూస్తేనే భయం వేస్తుంది బయటకు వెళ్ళడానికి. అన్ని కోతులు ఉన్నాయన్నమాట. ఇక్కడ చెట్లు కూడా బాగున్నాయండి. మీరైతే బయట చూసే ఉంటారు కదా, అన్ని చెట్లు ఉన్నాయి. వాటి మీదకి ఎక్కి ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాయి. సగం తినుకుంటా మొత్తం కింద పడేస్తూ ఉంటాయి. బయట ఏవి ఉన్నా అసలు తీసుకుపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, కోతులు అయితే ఎలా ఆడుకుంటున్నాయో వాళ్ళతో. చాలా ఉన్నాయండి కోతులు. సైడ్లకు చూస్తే రూమ్స్ మీద కానీ చెట్ల మీద కానీ అన్ని కోతులే ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేవో కానీ చాలా కోతులు ఉన్నాయి. ఇవి ఆడుకుంటున్నాయని అలా వీడియో అయితే తీసాను నేను. ఎదురుగా కనిపించే హౌస్ ఎస్ఐ వాళ్ళదట అండి. వాళ్ళ ఎదురుగానే వీళ్ళ రూమ్ అయితే ఉంది. భలే అనిపిస్తుంది కదా ఆ కోతులను చూస్తుంటే. చూడండి ఆ ఇల్లు మీద చూడ ఎన్ని కోతులు ఉన్నాయో, చెట్ల మీద, ఇండ్ల మీద. ఒక్కోసారి అయితే మొత్తం కిందనే అసలు కోతుల గుంపు అయితే ఘోరంగా కనిపిస్తుందండి. ఆ టైంలో తీద్దామంటే కుదరలేదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.